చేసే వరకు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాత్రికేయ మిత్రులకు శుభాభినందనలు. సోదరులారా, భారతదేశంలోని ఫ్యాసిస్ట్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజంపై 2014 నుండి కూడా దేశంలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ముస్లింలే ప్రధానమైన సమస్య అన్నట్లు వ్యవహారాలు, చట్టాలు తీసుకొస్తూ ఉంది. ఉదాహరణకి కాశ్మీరు తదితర ప్రాంతాలు మొదలుకునే ఈశాన్య రాష్ట్రాల వరకు 93 లక్షల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తీసుకుంటే విదేశాంగ మంత్రి జయశంకర్ ఏమన్నాడు అంటే, మేము వారితో పోరాడలేము, మేము వారితో ఏమీ మాట్లాడలేము అని చెప్పేసి మాట్లాడి భారతదేశంలో 1937 సర్వే ప్రకారం 9,40,40,000 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను బూచిగా చూపిస్తూ వీళ్ళ దగ్గర ఇంత భూమి ఉందండి అన్నారు. అలాగే కాకుండా వీళ్ళు ఏ భూమిని చూపిస్తే అది ఒక భూమి అయిపోతుందని చెప్పేసి హిందూ సమాజాన్ని మభ్యపెట్టి, మరోవైపు ముస్లింలను మేమిది చేస్తున్న సవరణ ద్వారా ముస్లిం సమాజానికి ఆర్థిక స్థితి బాగుపడుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు చదువుకుంటారన్న అబద్ధాలను తీసుకొస్తూ అసలు చట్టం ఏదైతే ఉందో అది పటిష్టం చేయడం పోయి నిర్వీర్యం చేస్తూ 91 యాక్ట్ను కూడా తీసివేసి 1995లో ఉన్న లిమిటేషన్ యాక్ట్ను కూడా తీసేస్తూ అన్నిటినీ తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ట్రిబ్యునల్ సిట్టింగ్ జడ్జి ద్వారా ఉన్నిందో, అలాగే హైకోర్టు వెళ్ళే వ్యవహారం ఉన్నిందో మొత్తం కలెక్టర్ చేతికి ఇచ్చేసి, ఇస్లామీయ వ్యవస్థలో వక్ఫ్ అన్నది అల్లా పేరుతో ఇచ్చేది, కలెక్టర్ పేరుతో ఇచ్చేది కాదు, కలెక్టర్కి ఇవ్వండి అని చెప్పి దాంట్లో నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే ముస్లిమేతరులను ఎక్కడైతే తిరుమలలో కానీ ఏ బోర్డులో కూడా అక్కడ పాచి పని చేయడానికి కూడా ముస్లిమేతరులు, హిందూయేతరులు పనికిరారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం చేసి వీళ్ళెళ్ళి ముస్లిమేతరుల అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వక్ఫ్ కౌన్సిల్లో మ్యాండేటరీగా 4, అలాగే వక్ఫ్ బోర్డులో 2, అంటే 2 నుంచి 7 మంది వరకు ఉండి ఓటింగ్ సరళి జరుగుతున్నప్పుడు అన్యాయం చేయాలన్న ప్రధానమైన ఉద్దేశంతో తీసుకొచ్చారు. దీన్ని ఖండిస్తూ రాజ్యాంగంలో ఉన్న 14, 15, మరి 21, 25, అలాగే 29, 30 ఆర్టికల్స్ను ఖండన చేస్తూ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఖండిస్తూ ఒక సుదీర్ఘ ఉద్యమానికి ఈరోజు వక్ఫ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగాను, కడప నగర వ్యాప్తంగాను పనిచేయడానికి కమిటీలు 2 దీంట్లో ఈరోజు పాస్ అవ్వడం జరిగింది. మరి వారందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఏ విధమైన కార్యాచరణ ఇచ్చిందో అది, మరి ప్రాంతీయంగా మాకున్న కార్యాచరణ ప్రకారం రోజువారీ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. రేపు నబీకోట్ నుంచి మళ్ళీ 7 రోడ్స్ వరకు అంటూ అప్ టు మన సిఎస్ఐ నుండి 7 రోడ్స్ వరకు ఒక ర్యాలీ ఉంది. దీని తర్వాత వరుసగా కూడా నిరంతరంగా పోరాటం కొనసాగుతుంది. ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ప్రాణత్యాగాలైనా చేసి ఈ చట్టాన్ని, ఎలాగైతే 700 మంది మన రైతులు ప్రాణత్యాగాలు చేసి చట్టాలు వెనక్కి తీసుకునేలా చేశారో అలాంటి త్యాగాలకు సిద్ధమయ్యే ఈ పోరాటానికి దిగాము. ఎందుకంటే బ్రిటిష్ వారి బూట్లు నాకిన వాళ్ళం కాదు. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఒకతను ఏమన్నాడు అంటే, మేము జలియన్వాలా బాగ్ సృష్టించగలమన్నాడు, డైరీ చదువుకో, అందులో ఎదలు చూపించి ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళందరూ ముస్లింలే, మేము దానికి సిద్ధంగా ఉన్నాం, మేము నీతో పోరాడడానికి సిద్ధమయ్యే దిగాము. ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధ పోరాటాలకు సిద్ధమవుతున్నాం. ఈ పోరాటాన్ని మేము కలిసికట్టుగా అఖిలపక్షం అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఇండియన్ అలయన్స్ మొత్తం కూడా కలిసి పనిచేస్తుంది. నేను జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ సయ్యద్ అహ్మద్ బాబుభాయ్ నా పేరు. మరి దీని తర్వాత సోదరుడు చంద్రశేఖర్, ఆ తర్వాత మా భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని ముందుకు నడిపిస్తాననేటువంటి వాగ్దానాలు, దేశంలో ప్రజలు ప్రజా సమస్యలను పరిష్కారం చేసి ఉత్పత్తిని పెంచుతామని చెప్పినటువంటిది
ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటిది, పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పినటువంటి ఇవేవి కూడా ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ముందుంటా ఉన్నాడు తప్ప, ఇవాళ ప్రజా సమస్యలు తీవ్రంగా ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేయకపోగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో, రకరకాలైనటువంటి వాదనల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా ప్రజా సమస్యలు పక్కకు నెడతా ఉన్నాడు. అందరితో ఆగడంలే. ఈ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి ప్రజల రెక్కల కష్టంతో నిర్మితమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ మోడీ పెంపుడు సంస్థలైనటువంటి అంబానీ, అదానీలకు కట్టబెట్టినాడు. ఇంకా అంతటితో ఆగడంలే. ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో అడవులను నుంచి అటవీ జాతులను, ఎవరైతే గిరిజన తెగలు ఉన్నారో వాళ్ళందరినీ పారద్రోలి ఆ సంపదనంతా కొల్లగొట్టాలని ఒకవైపు సాగిస్తూ ఉన్నాడు. వ్యవసాయాన్ని రైతులకు దూరం చేయాలని చూశాడు. సిఏఏ ఎన్ఆర్సీ పేరుతో అనేక రకాలైనటువంటి ముస్లింల పైన దాడికి తెగబడినాడు. ఇవేవి కాదన్నట్టు ఇవాళ దేశంలో రైల్వే తర్వాత అతిపెద్ద ఆస్తులు కలిగినటువంటి వక్ఫ్ బోర్డు పైన మోడీ కన్నుబడింది. ఎలాగైనా సరే ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ను తన పెంపుడు సంస్థలైనటువంటి అంబానీ, అదానీలకు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచనతో వక్ఫ్ బోర్డు చట్టాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి అసలు ముస్లిం సమాజం కోసం వాళ్ళ ఆస్తులను త్యాగం చేసినటువంటి వాళ్ళను పక్కన పెట్టి ముస్లిమేతరులను దాంట్లో చొప్పించి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులను చొప్పించి తద్వారా కబ్జా చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచనకు తెరలేపినాడు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో, సంకల్పంతో ఇవాళ కడప నగరంలో అజ్మత్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. మోడీ యొక్క విధానాలు, దుర్మార్గాలు, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చట్టం వెనక ఉన్నటువంటి దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తాము. ప్రజాక్షేత్రంలో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గపు ఆలోచనలను ప్రజాక్షేత్రంలో మోడీని దోషిగా నిలబెట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కడప అజ్మత్ ఫంక్షన్ హాల్లో వక్ఫ్ పరిరక్షణ జేఏసీ ఏదైతే ఫామ్ అయిందో, దీనిలో ఇండియా కూటమి అలయన్స్ ఏవైతే ఉన్నాయో, మన రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కోసం పోరాడేదానికి ఇక్కడ ఒక నిర్ణయాత్మకంగా ఒక కమిటీని ఫామ్ చేసి, ఈ కమిటీ ద్వారా రాబోయే కాలంలో ఒక ప్రణాళిక ప్రకారం, మంచి కార్యాచరణ ప్రకారం మా రాజ్యాంగ రచయిత ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా దాన్ని కాపాడే విధంగా అందరం కలిసి పోరాడి మన రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఇది కేవలము రాజ్యాంగం కోసము ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ, మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ ఎన్డీఏ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా రాజ్యాంగం కోసం ఏర్పడిన ఒక జేఏసీ, ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కలిసి ఈ జేఏసీని ఫామ్ చేసి ఇక్కడ నుంచి రాజ్యాంగం కాపాడే విధంగా మేమందరం పని చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సందర్భంగా ఇంకొకటి ప్రజలకు జాగృతం చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఏవైతే ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో మతాలకు, కులాలకు కట్టుబడి పనిచేస్తున్నాయి. అంటే వాళ్ళని చిచ్చు పెట్టిందే వాళ్లకు ఓట్లు రావనే ఉద్దేశంగా పనిచేస్తున్నాయో, ఇది మనం అనుకుంటున్నాం మన ఆంధ్రాలో దాని ప్రభావం లేదని. ఇక్కడైతే ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, అది టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, ఇక్కడ అన్ని మతాలకు మనం పనిచేస్తామని ఓట్లు తీసుకుని అక్కడ పోయి మతాల మధ్య చిచ్చు పెట్టి చలికాల్చుకునే ఆ బీజేపీ దగ్గర, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం పనిచేసే, ఆ బీజేపీ పార్టీ కోసం పనిచేసే ఈ ప్రాంతీయ పార్టీలను మనము విరుద్ధంగా పనిచేసి వాళ్ళకు వ్యతిరేకంగా మన ఓటు హక్కును కాపాడుకుంటూ మనము దేశం, మన రాజ్యాంగం పరంగా పనిచేసే రాజకీయ పార్టీల కోసం పనిచేయాలని, ఓటు హక్కును ఉపయోగించాలని నేను మనవి చేసుకుంటూ
ఇక్కడ నుంచి ఏదైతే ఈ ప్రజా సంఘాలు, ఏదైతే పార్టీలు, ఏదైతే ఇండియా కూటమి కలిసి ఈ జేఏసీ ఏర్పాటు చేసినామో దానికి తోడ్పాటుగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नाज़रीन किराम, सेंट्रल गवर्नमेंट ने वक्फ बिल में जो अमेंडमेंट किया है उससे पूरे इंडिया के मुसलमान नाराज़ हैं और आज यहाँ कड़पा में जेएसी कायम हुई है। ये अमेंडमेंट बिल ये बहुत मुसलमानों के हक़ में बहुत नुकसान करने वाला है और ये कॉन्स्टिट्यूशन के बिल्कुल ख़िलाफ़। हम आज से लड़ाई शुरू कर रहे हैं कॉन्स्टिट्यूशन को बचाने के लिए। कॉन्स्टिट्यूशन में रहकर हमारा जो संविधान है उसको हमें बचाना। मैं तमाम मुसलमानों से, औरतों से, बड़ों से, बच्चों से, उलमा से और यहाँ तक कि मैं तमाम पीपल्स ऑफ इंडिया, नॉन मुस्लिम से और क्राइस्तुल से, क्रिश्चियन से, हर कम्युनिटी से मैं ये गुजारिश करता हूँ कि हमारे साथ ये भी शामिल हो जाएं। हम कोई गलत लड़ाई नहीं लड़ रहे हैं, हम कोई गलत मुतालबा, गलत डिमांड नहीं कर रहे हैं। ये हमारा हक़ है और हमारा कॉन्स्टिट्यूशन हमको ये हक़ दे रहा है। हम जायज़ तरीक़े से, पुरअमन तरीक़े से, बिल्कुल पीसफुल तरीक़े से हम अपना हक़ मांगने की कोशिश कर रहे हैं और अपना हक़ हम लेना चाहते हैं। और इस सिलसिले में हमको तमाम हिंदू भाइयों से, क्रिश्चियन भाइयों से, सबसे हम रिक्वेस्ट करते हैं कि वो हमारा साथ दें और इस कॉन्स्टिट्यूशन को बचाने में हमारा पूरा साथ देकर ये अपना भी कल आगे चलकर मैं समझता हूँ कि क्रिश्चियंस की प्रॉपर्टी पे भी ये मुसीबत आने वाली है, सिखों की प्रॉपर्टीज़ पे ये परेशानी आने वाली है। आज हम तो फिर कल और। तो बहरहाल इसमें हमको चाहिए कि ये जो कड़पा से, ये कड़पा कोई मामूली शहर नहीं है, ये तो शेरों का शहर है कड़पा, और कड़पा से ये शुरू हो रहा है। मैं तमाम से मैं रिक्वेस्ट करता हूं कि वो हमारा साथ दें और इस हमारे इंडिया में कॉन्स्टिट्यूशन को बचाने की कोशिश करें। ये हमारा जायज़ हक़ है, हम कोई गलत बात नहीं कर रहे हैं। बहुत बहुत शुक्रिया। बिल कैंसिल होने तक, बिल को वापस लेने तक हम इंशाअल्लाह हम अपने आप को कुर्बान करेंगे और क़ुरबानी का जज्बा हमारे अंदर पैदा होने की ज़रूरत है। बहरहाल बहुत बहुत शुक्रिया। खुदा हाफिज़। जय हिंद।